హలో ఎవరివన్. జూబ్లీ హిల్స్ బీహార్ ఎన్నికలలో ఎంఐఎం పోషించిన పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఈ రెండు చోట్ల ఎంఐఎం ఏమైనా ఎఫెక్ట్ చూపించిందంటారా? సో ఎంఐఎం అనేది అసలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉందా, బీజేపీ వైపు ఉందా అనే దాని మీద ఇప్పుడు విస్తృతంగా చర్చించుకుంటున్నారు దేశవ్యాప్తంగా కూడా. ఎస్ సార్. ఎందుకనంటే గత కొంతకాలంగా ఎంఐఎం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో డ్యూయల్ నేచర్లో కనిపిస్తుంది. నరేంద్ర మోడీ గారితో ఫిక్స్ అయి ఉన్నారు అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం అధినేత అనేటువంటి ఆరోపణలు ఆయన మీద తరచూ వినిపిస్తున్నాయి. ఒకటి. రెండు, కాంగ్రెస్ పార్టీ తోటి జట్టు కట్టకపోతే ఎంఐఎం ఉనికి ఏంటి అనేది ఇంకోటి ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ తోటి ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నారు. అలా కనిపించిందే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఏం జరిగింది? నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఆయన నామినేషన్ వేశారు. నామినేషన్ వేసినటువంటి సమయంలో చివరి నిమిషంలో వచ్చి అసదుద్దీన్ ఓవైసీ అతన్ని కలిశారు, అతనికి కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఓకే. కానీ తర్వాత యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారా అంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు అనేది వినిపిస్తుంది. యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారంటే అసదుద్దీన్ ఓవైసీ వచ్చి ప్రచారం చేయాలి. నిజంగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ముస్లిం ఓట్లన్నింటినీ కనుక ఏపిస్తే కాంగ్రెస్ పార్టీకి 60,000 మెజార్టీ వచ్చింది. కానీ వాళ్ళు వచ్చింది 25,000 మెజార్టీ. అంటే ముస్లిమ్స్ ఇక్కడ డ్యూయల్ గేమ్ ఆడుతున్నారు. ఎందుకు? 2014 నుంచి బీఆర్ఎస్ పార్టీ తోటి ఎంఐఎం ఉంది. అలాగే ఈ ఎన్నికలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ముందు కూడా మేము 2023 ఎన్నికల దాకా మేము బీఆర్ఎస్ పార్టీ తోటి ఉన్నాము అని చెప్పారు. అక్కడ ఆపేశారు. అంటే ఉన్నాము అని చెప్పి అంటే ఇప్పుడు కూడా ఉన్నారా అనేది క్లారిటీ ఇవ్వడం. సరే, ఆ తర్వాత నామినేషన్ అప్పుడు వచ్చారు, కనిపించారు, ఓకే. మరి ఎందుకు ఇలా డ్యూయల్ గేమ్ ఆడుతున్నారు? ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీని వదులుకోలేదు ఎంఐఎం, ఇంకొక వైపు ఏమో బీజేపీని కాదనుకోలేదు. బీజేపీలో ఇప్పుడు బీహార్లో పోటీ చేసిన, ఉత్తరప్రదేశ్లో పోటీ చేసిన, అక్కడ కేవలం ఎంఐఎం పార్టీ పోటీ చేసినందువల్ల మైనారిటీ ఓట్లు చీలిపోయినందువల్లనే బీజేపీ గెలుస్తుంది. ఇప్పుడు మహాగఠబంధన్ ఉంది బీహార్లో, మహాగఠబంధన్ పోటీ చేసింది. ఇంకొక వైపు ఎన్డీఏ పోటీ చేసింది. మహాగఠబంధన్లో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు వీళ్ళు ఉన్నారు. ఆ మహాగఠబంధన్లో ఎంఐఎం లేదు. ఓకే. ఎంఐఎం వేరుగా ఒక 2-3 పార్టీలు అక్కడ లోకల్ ఉండే పార్టీలతో కలిసి ఇంకొక కూటమి కట్టి పోటీ చేసింది. పోటీ చేసి దాదాపుగా 35 చోట్ల ఏం పోటీ చేస్తే 4 చోట్ల ఏం గెలిచారు. ఎన్నికల్లో 4 చోట్ల ఏం గెలిచినట్టున్నారు. సో అంటే అక్కడ మొత్తం వాళ్ళ కూటమి ఎంఐఎం కానీ ప్లస్ ఒక 2 పార్టీలు ఈ కలిపి కూటమి 75 నుంచి 80 స్థానాల్లో పోటీ చేశాయి. ఈ 75-80 స్థానాల్లో మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. అక్కడ బీజేపీ గెలిచింది. బీహార్ ఎలక్షన్లో మైనారిటీలు ఎక్కువ ఉండే చోట బీజేపీ గెలిచింది. ఇది ఎలా గెలిచిందని చెప్పి అడిగితే బీజేపీ వాళ్ళు ఏం చెబుతున్నారు? బీజేపీలో ఉండేటువంటి వాళ్ళు ముస్లిం మహిళలు మాకు వేసారని చెప్తున్నారు. ఎందుకంటే మేము తలాక్ రద్దు చేసాము, అందుకు మాకు మహిళలను వేస్తున్నారని చెప్తున్నారు. కానీ అక్కడ జరిగింది ఏంది? ఎంఐఎం ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ పోటీ చేసింది. అక్కడ పోటీ చేసినందువల్ల చీల్చుకుంది. 2020లో కూడా అదే జరిగింది. 2020 ఎన్నికల్లో కూడా ఎంఐఎం అక్కడికి వెళ్ళి పోటీ చేసింది, అక్కడ మైనార్టీ ఓట్లను చీల్చుకుంది. ఉత్తరప్రదేశ్లో కూడా అదే జరిగింది. ఉత్తరప్రదేశ్లో ఎంఐఎం విడిగా పోటీ చేసింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ కలిసి పోటీ చేసింది, బీజేపీ పోటీ చేసింది, మధ్యలో ఎంఐఎం పోటీ చేసింది. కాంగ్రెస్ తో కలిస్తే ఎలా ఉండేది అంటారు? కాంగ్రెస్ తో కలిస్తే మీకు మైనార్టీ ఓట్లు చీలిపోవు కదా. కానీ ఎంఐఎం అలా కాదు, ఇండివిజువల్ గా పోటీ చేస్తున్నాయి. అక్కడే కదా అసదుద్దీన్ ఓవైసీ మీద ఎంఐఎం మీద ఆరోపణలు వస్తుంది. ఎంఐఎం మీద ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి అంటే నరేంద్ర మోడీ గారితో టైఅప్ అయినాడు. ఇండైరెక్ట్ గా నరేంద్ర మోడీ గారి కన్సర్న్ నడుస్తున్నారు. ఆయన ఎక్కడ చెప్తే అక్కడ పోటీ చేస్తున్నారు, మైనార్టీ ఓట్లను చీల్ చేస్తున్నారు, సీన్ కట్ చేస్తే బీజేపీ గెలుస్తుంది. ఈ ఈక్వేషన్ చెప్తున్నారు కదా. ఇప్పుడు బీహార్లో ఇప్పుడు మరి మైనార్టీ ఓట్లు ఉన్న చోట బీజేపీ గెలవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు కదా. బీజేపీకి తప్ప ఎవరికైనా వేస్తారు ముస్లిం ఓట్, అంతే కదా. అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు అనుకో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అలాగే ఎంఐఎం ఉన్నాడు అనుకోండి, మరి 2 చీల్చుకుంటాయి కదా మైనార్టీ ఓట్లని. అదే జరిగింది. దాదాపు 80 చోట్ల ఆడ బీహార్లో అలా చీల్చేశారు. ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. మరి ఇండైరెక్ట్ గా అంతే కదా. అదే కదా మోడీ కన్సర్న్లో
ఎక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంటే అక్కడ పోయి పోటీ చేస్తున్నారనే కదా ఆయన మీద ఉన్నటువంటి ముద్ర. ఇక్కడ కూడా డ్యూయల్ నేచరే కదా, సెంట్రల్లో డ్యూయల్ నేచరే, ఇక్కడ డ్యూయల్ నేచరే, దేశవ్యాప్తంగా డ్యూయల్ నేచర్ తోటి వెళ్తున్నట్టు ఆ పార్టీ మీద ఉన్నట్టు ఆరోపణ. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ తీసుకున్న, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు తీసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఏం జరిగింది మీకు? ఇప్పుడేమో కాంగ్రెస్ చేశారు, 2023 ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు చేశారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినందువల్ల నష్టపోయింది ఏంటి అంటే హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో చావు తప్పి కన్నులట్టు పోయినట్టు గెలిచారు. దాంతో ఎక్కడ నష్టం జరుగుతుంది, అసలుకే మోసం వస్తుందేమో అనేటువంటి యాంగిల్లో కొంత కాంగ్రెస్ వైపు ఇప్పుడు చూస్తున్నారు. యాక్చువల్గా 2014 వరకు కాంగ్రెస్ పార్టీతోటే ట్రావెల్ అయింది ఎంఐఎం. కాంగ్రెస్ తో ట్రావెల్ అయినందువల్ల ఆ పార్టీ నిలబడింది. కానీ 2014 నుంచి బీఆర్ఎస్ పార్టీతో జర్నీ స్టార్ట్ చేసింది. ఓకే. కానీ 2023 ఎన్నికల్లో నష్టపోయింది, ఓట్ బ్యాంక్ నష్టపోయింది. దాంతో రీథింక్ చేశారు. ఎందుకు చేశారంటే ముస్లిం పెద్దలేమో కాంగ్రెస్ పార్టీకి ఓటేయని చెప్పి ఫత్వా ఇస్తున్నారు. ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీకి వేయండి అని చెప్తుంది. ఓటర్స్ ఎవటి ఇవ్వాలి? ముస్లిం పెద్దల మాట వినాలా లేదా ఎంఐఎం మాట వినాలా అనేటువంటి సందిగ్ధంలో నీకు వాళ్ళ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే నీకు ఓట్ బ్యాంక్ తగ్గింది. అసలు ఓడిపోతాడేమో అనుకున్నారు ఒక ఎమ్మెల్యే. అక్కడ రీథింక్ చేసి బీఆర్ఎస్ పార్టీతో వెళ్తే భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీతో నడవాలి అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీతో కొంచెం మూవ్ అవుతున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా పోయి ఎంఐఎం పార్టీతో అసరుద్దీన్ గారితో మాట్లాడుకోవటం, అక్కడ ఓల్డ్ సిటీలో ఏం కావాలనో మెట్రో కావాలన్నారు, మెట్రో ఇవ్వటం, ఇలాంటివన్నీ చేశారు. ఓకే. సో కాబట్టి ఇక్కడ నీకు ఏంటి, కాంగ్రెస్ తోటి పోతేనేమో బెనిఫిట్ వస్తుంది, బీఆర్ఎస్ తో పోకపోతేనేమో గతం తాలూకు స్నేహాలు ఇక్కడ కొట్టిమిట్టాడుతుంది ఎంఐఎం. ఇప్పుడు అక్కడ జూబ్లీస్ ఫలితంలో కూడా అదే జరిగింది. ఆ కొట్టిమిట్ట ఆటంలోనే మెజారిటీ తగ్గింది, లేదంటే 60,000 మెజారిటీ వచ్చింది. ముస్లిం సాలిడ్గా వేస్తే నీకు ఎక్కువ మెజారిటీ రావాలి కాంగ్రెస్ పార్టీకి. సో అటు బీహార్ నుంచి జూబ్లీహిల్స్ వరకు తీసుకుంటే ఎంఐఎం డ్యూయల్ నేచర్ తోటి గేమ్ ఆడుతుంది. ఈ డ్యూయల్ నేచర్ కనుక ఇలానే కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటి? అటు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం, ఎంఐఎంకి నష్టం, మైనారిటీలు కూడా నష్టమే. ఉంటే అటన్నా ఉండాలి లేదా ఇటన్నా ఉండాలి. అటు ఇటు కాకుండా డ్యూయల్గా ఉంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు బీహార్లో అంత అసలు ఆశ్చర్యపోయేట రిజల్ట్ వచ్చినాయి. బీహార్లో ఎందుకు వచ్చినాయి అని అంటే నితీష్ కుమార్ అట్రాక్టివ్ పథకాలు ఇచ్చారని కొంతమంది, తర్వాత గూండారాజు వచ్చిందని భయపడ్డారు, తేజస్వి యాదవ్ వస్తే అని చెప్పి కొంతమంది అని చెప్పి చెబుతున్నారు. కానీ ఇంటర్నల్ గా చూస్తే ఒకవైపు ఏమో జనస్వరాజ్ పార్టీ, ఇంకొక వైపు ఏమో ఎంఐఎం పార్టీ, ఇవి ఓట్లను చీల్చేసుకున్నాయి. ఈ ఓట్లు చీల్చుకున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ అలాగే ఆర్జేడీ డీలా పడిపోయింది. ప్రతిపక్ష హోదా కూడా కొంచెం అటు ఇటుగా ఉంది. 24 ఏమొస్తే ప్రతిపక్ష హోదా, ఇప్పుడు 25 వచ్చినట్టుంది ఆర్జేడీకి. సో ప్రతిపక్ష హోదా కూడా వచ్చిందా రాదా అన్నట్టుగా వచ్చింది రిజల్ట్. సో అంత డిజాస్టర్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే చదరంగం, రాజకీయ చదరంగంలో నీకు ఆడినటువంటి గేమ్, ఆ గేమ్లో ఎన్డీఏ అప్రతిహతంగా గెలిచింది. దానికి అసరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం సహకరించింది ఇండైరెక్ట్గా అనేది రాజకీయంగా బీహార్లో కానీ జూబ్లీహిల్స్లో కానీ జరుగుతుంది చర్చ. ఓకే సార్, థ్యాంక్ యూ.